కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి. యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ పాలనలో విద్యుత్ రంగానికి 1,29,000 కోట్ల నష్టం. విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. $5,40,000 కోట్లతో ఏపీ రుణ ప్రణాళిక ఆమోదం తెలిపిన ఎస్ఎల్బీసీ. విజయవాడ ఇంద్రకీలాద్రిలో తెలంగాణ మంత్రుల పర్యటన. దుర్గమ్మను దర్శించుకున్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. కొండగట్టు, వేములవాడను అభివృద్ది చేస్తాం. రాజకీయాలు, విమర్శలకు టైం అయిపోయిందన్న బండి సంజయ్. జేఎన్టీయూలో సాంబార్లో ఎలుక ఘటన. నివేదిక సమర్పించాలని మంత్రి రాజనరసింహ ఆదేశం. $25,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఏమైంది? డీఎస్సీ అభ్యర్థులను అణచివేస్తున్నారన్న కేటీఆర్. పోలవరం లెఫ్ట్ కెనాల్ ను పరిశీలించిన అనిత. త్వరలోనే పోలవరం పూర్తవుతుందన్న మంత్రి. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు రాష్ట్ర సర్కారు నజరానా. హైదరాబాద్ లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ ఆదేశం. మంత్రి సీతక్క జన్మదిన వేడుకల్లో గందరగోళం. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవ. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించింది. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్న కిషన్ రెడ్డి. ఫిరాయింపులతో బీఆర్ఎస్ కు లాభం చేకూరలేదు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న హరీష్ రావు. విద్యా హక్కు చట్టం అమలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లివ్వాలని పిటిషన్. నారాయణపేట జిల్లాలో సినీ నటి మంచు లక్ష్మి పర్యటన. కొల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభం. విజయవాడలో కిడ్నీ రాకెట్ పై హోంమంత్రి అనిత సీరియస్. ప్రైవేట్ హాస్పిటల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న శ్రీనివాస వర్మ. గత ప్రభుత్వంలో కార్మిక రంగం కుదేలైంది. నిర్మాణ రంగం పుంజుకుంటుందన్న మంత్రి సంధ్యారాణి. రాజమండ్రిలో గోదావరి నదికి ప్రారంభమైన పుష్కర సన్నాహాలు. పుష్కర ఘాట్లను పరిశీలించిన కూటమి నేతలు. కృష్ణా జిల్లా ఘంటసాల ఎంఆర్ఓ నిర్బంధం. విజయలక్ష్మిని బంధించిన వీఆర్ఓ మల్లీశ్వరి. ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్. మహిళ అరెస్ట్. 90 లీటర్ల కల్తీ వైన్ సీజ్. ఓయూలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన. విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు. డ్రగ్ ఫ్రీ తెలంగాణకు తమిళ నటుల మద్దతు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్న కమల్ హాసన్.
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ 13న బ్యాంకింగ్ పేమెంట్ సేవలు నిలిపివేత. టీమిండియాకు డబుల్ ధమాకా, బూమ్రా మంథనాలకు ఐసీసీ అవార్డు. స్టాక్ మార్కెట్ల జోరు, సరికొత్త జీవితకాల గరిష్టాలకు సూచీలు.